వృక్షాలు ఇంకేమి ఉన్నాయో బైబిల్లో ఇలాగే కంటిన్యూ చేద్దామండి. వృక్షము, వృక్షము. యెషయా గ్రంథము 44, యెషయా గ్రంథము 44, 10 నుంచి 21 వరకు. యెషయా గ్రంథము. ఎందుకునో పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా రూపించువాడేవాడు. ఇదిగో దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడుతురు. ఆ శిల్పాకారులు నరుమాత్రులే కదా, అందరూ పోగు చేయబడి నిలవబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుతురు. అంటే ఇక్కడ శిల్పాకారులు అంటే కొందరు చెట్లతోనే అవన్నీ చెప్తుంటారు కండి. అనేక రకమైన శిల్పాలు, కొంతమంది మట్టితో చేస్తారు, కొంతమంది చెక్కతో చేస్తారు, కొంతమంది ఇంకా సిమెంట్ అట్లా చేస్తారు కదా. దాని గురించి చెప్తున్నారండి ఇక్కడ దేవుడు. తర్వాత 12వ అధ్యాయం చూసుకుంటే కమ్మరి గొడ్డలి పదును చేయును, నిప్పులతో పని చేయును. అంటే ఇప్పుడు అనేక రకమైన ఏదో ఒక చెట్ల వల్లనే కదా ఇది చేసేది. మళ్ళీ తర్వాత సుత్తెతో దాన్ని రూపించి దాని బాహుబలము చేత దాన్ని చేయును. అంటే ఇక్కడ సుత్తె చేయాలన్నా, మళ్ళీ మన ఇంట్లో మామూలుగా చిన్న చిన్న వస్తువులు, చపాతీ చేయడానికి రేకుల కట్ట అట్లాంటి చిన్న చిన్నవి ఉపయోగించుకోవాలన్నా దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. సుత్తె చేయడానికి కమ్మరివాడు, గొడ్డలు చేయడానికి ఇలా చెట్ల ఒక కట్టెను ఉపయోగించి వచ్చినాడని. మళ్ళీ తర్వాత 13వ వచనంలో చూసుకుంటే వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చెక్క చేయును. అంటే ఇందాక చెప్తాను కదా అండి, చెక్కతో ఇలాగే కట్టెలతో చెక్కవి తీసుకొని ఇలా చిత్రవర్ణాలు అంటే అనేక విధాలుగా దాన్ని చాలా అందంగా చిత్రిస్తారండి. తర్వాత 14వ వచనంలో చూసుకుంటే ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములు గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. అంటే అడవికి పోయినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాడని. అంటే అది దేనికైతే ఏది పనికొస్తుందో వెతికి మరి మానవులు ఇప్పుడు ఎవరైనా కానీ మన వాళ్ళు ఇప్పుడైతే ఎవరు వెళ్ళరండి, ఎవరో వెళ్ళి అని. పూర్వకాలంలో అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఇలా అడవికి వెళ్ళి ఇలా మనకు కావాల్సిన దానిని ఇలా తెచ్చుకునేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏదో ఒక చెట్టును వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ 14వ వచనంలో చెప్తున్నారు, ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. చెట్టు నాటితే వర్షం ఇస్తుంది కానీ వర్షం రాకుండా చెట్లు అనేవి పెంచవన్నమాట. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. అప్పుడు కాలంలో గ్యాస్లు ఏం లేవండి, ఇప్పుడైతే వచ్చినాయి కదా. అప్పుడు కాలంలో కట్టెలు మాత్రమే తెచ్చుకోవాలి, ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా గాని. తర్వాత వాటిలో కొంత తీసి చలి కాచుకొనును. చలికాలం వచ్చేసరికి ఇంకా జనవరి సంక్రాంతి సీజన్ వచ్చేసరికి రోజు ఇంకా కట్టెలు వేసుకొని అందరూ, అది సిటీ వైజ్ గా కాకుండా ఎక్కువ ఇది విలేజ్లలో పల్లెటూర్లలో అయితే మనం చూడొచ్చండి. ఇంకా చలి కాచుకుంటారు. తర్వాత నిప్పు రాజుపెట్టి రొట్టె కాల్చుకొనును. అప్పట్లో గ్యాసులు లేవు కదండి, పొయ్యి మీదనే పెన్నం పెట్టి ఇట్లా ఈ కట్టెలతోనే చేసుకునేవాళ్ళు. తర్వాత ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసి దానికి నమస్కారం చేయను. అంటే ఇప్పుడు ఒక చెట్లు బాగా ఒక పెద్ద మొద్దు అలాంటివి తీసుకొని చెట్టు బాగా పెద్దగా ఉంటే దానికి విగ్రహాలు ఒక దేవతలాగా తయారు చేసుకొని పూజిస్తున్నారు అని ఇక్కడ దేవుడు చెప్పడం జరిగిందండి. తర్వాత అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువు సగముతో మాంసమును భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందక చలి కాచుకోవచ్చు, అది చలి కాచుకుంటేనే వెచ్చగా ఉన్నది అని అనుకుంటున్నాడు. అంటే అప్పుడు కాలంలో గ్యాసులు లేవు కదండి. కొంతమంది అడవిలో గాని ఇంట్లోనే కాదు ఎక్కడన్నా గాని మాంసము ఇట్లాగే కాల్చుకునేవాడు.
ఆ తర్వాత ఆది మానవుల కాలంలో అయితే ఇంకా కేవలము అట్లే నిప్పును రాళ్లతో కొడితే అప్పుడు నిప్పు వచ్చేదండి. అప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పాటలు ఏదో గుర్తుకుంది చెప్పాను. అప్పుడు నిప్పు రెండు రాళ్ళని ఇలా టచ్ చేసి ఇలా రెండు రాళ్ళను కొడితే నిప్పు వస్తుంది. ఆ నిప్పుతోనూ ఇట్లా మాంసము కాల్చుకునే వాళ్ళు ఆది మానవుల కాలంలో. అది దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా కాల్చుకొని తిని ఇంకా సంతోషించక అక్కడితో అయిపోక ఇంకా చలిగి వెచ్చదనము కోరుకునేవారంటండి. అది ఓన్లీ కట్టెల ద్వారానే. దానిలో మిగిలిన భాగము మనకు దేవతలుగా అన్న విగ్రహములు చేయించుకునేను. దానితోనే విగ్రహములు చేయించుకుంటారు. దానికి సాగిలపడి నమస్కారం చేయొచ్చు. నీవే మా దేవుడు, నన్ను రక్షింపమని అక్కడ అడుగుతున్నా, అక్కడ వేడుకుంటారండి భక్తులు. అది దేవుడు ఇలా చేస్తారని చెప్తున్నారు. తర్వాత వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండాన్నట్టు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండాన్నట్టు వారి హృదయములు మూయబడును. అంటే అది చెట్టు, ఆ చెట్లు ఏముంటదండి, ఏం తెలియని వాళ్ళు. అంటే ఒకప్పుడు మనం కూడా విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళమే. అలా పూజించి చెట్లకు అవి టెంకాయ కొట్టి అవి ఇవి అవన్నీ చేసిన వాళ్ళే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండాన్నట్లు వారి హృదయములు మూయబడును అని ఇట్లా చెప్తున్నాను. ఎవడును ఆలోచన చేయడు. అంటే ఇట్లా చెప్పినా కూడా దాని గురించి ఎవరు ఆలోచన చేయరు. అంటే దేవుని మాటలను ఇక్కడ లెక్క చేయని వారిగా చూస్తున్నామండి. నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని 19వ వచనమండి. ఇలా చెట్టుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. తర్వాత మనము మానవుడు నిజమైన దేవుడు ఉన్నాడని ఎరుగక కొంతమంది చెట్ల ద్వారా ఇక్కడ విగ్రహములు పెట్టుకుంటున్నారని దేవుడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. తర్వాత పిచ్చుల వృక్షము, ఆదికాండము 21:33. ఆదికాండము 21:33. హలో, ఉన్నారా? కట్ అయిపోయినారా? సార్ ఆదికాండంలో అందరూ ఉన్నాం ఇంట్లో పెట్టుకుంటాం. చెప్పమ్మా. గొలుసు రావటం లేదు, అందుకనే చదవట్లేదు. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. చాలా సిస్టర్. అబ్రహాం గారు ఇక్కడ బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం కింద అక్కడ దేవునికి నిత్య దేవుడైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేస్తున్నారండి ఆ చెట్టు కింద. తర్వాత ముత్తిని వృక్షము, సామెతలు 5:4. ముత్తిని వృక్షము, సామెతలు 5:4. ముత్తిని వృక్షము, సామెతలు 5:4. దాని నడకలు మరణం దారితీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. చదవండి సిస్టర్. 4 చదవండి సిస్టర్. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. చాలు సిస్టర్. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోన్ గారు ఇక్కడ జారశ్రీ గురించి అట్లా ముస్ని పండు దాంతో సంఘానికి పోల్చాడండి, స్త్రీతో పోల్చాడు. ఇక్కడ ఒక పండును తీసుకొని ముస్ని వృక్షము, అది ఎలా ఉంటుందంటే ముస్ని అంత చేదంటండి. అది 2 అంచుల కత్తి అయినంత పదునుగా ఉంటుందంట. ఈ వృక్షాన్ని ఇట్లా ఆ పండును సొలొమోన్ గారు స్త్రీతో పోల్చడం జరిగింది. తర్వాత బలు రక్కసి చెట్లు, యెషయా 5:6. బలు రక్కసి చెట్లు, యెషయా 5:6. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో
గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాను. అది శుద్ధి చేయబడదు అంటే అది దేనితోనూ క్లీన్ చేయబడదండి. తర్వాత పారతోను ఇంకా ఏదన్నా గడ్డపార అట్లాంటివి తీసుకొని దానిలను తవ్వడానికి నాటడానికి అట్లాంటివి అవి లేదు. దానిలో పచ్చి పొదలు చాలా ముళ్ళులు ఉంటాయండి. అది బలు రక్కసి చెట్లు బలిసి ఉంటాయి అంటే అవి గుంపులు గుంపులుగా ఎక్కువగా ఉంటాయి. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఆ చెట్ల మీద వర్షింపకూడదని మేఘములకు దేవుడు ఆజ్ఞ ఇచ్చేదాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. తర్వాత బ్రహ్మదండి వృక్షము ఎహెచ్కేలు బ్రహ్మదండి వృక్షము ఎహెచ్కేలు 2:5-6. ఎహెచ్కేలు 2:5-6. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు విన్నను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. ఓకే, చాలా సిస్టర్. ఇక్కడ పైవచనంలో చూసుకుంటే ఇక్కడ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడును, నేను నీతో మాట్లాడేవాలేను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఇంకా హెచ్కేలు గారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలో ముళ్ళ తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినాను జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము అని దేవుడు ఇక్కడ హెచ్కేల్ గారితో చెప్తున్నారండి. నువ్వు భయపడకుము అంటే ఏ సమస్యలు వచ్చినా గానీ దేవుని ముందర అవన్నీ తక్కువే కదండి. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాబట్టి నువ్వేమి విస్మయం చెందకు, నేను నిన్ను రక్షిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడండి. దేవుడు ఇక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాడు, అది చూడవచ్చండి మనము. తర్వాత ఈ బ్రహ్మదండి చెట్టును నాగజముడు అని కూడా అంటారండి. నాగజముడు చెట్టు, బ్రహ్మదండి, తర్వాత పలురక్కసి చెట్లు, తర్వాత మన తెలుగు భాషలో అయితే పల్లెటూరు లాంగ్వేజ్ తెలుగులో అయితే పాపిచ్చి పండ్లు అని ఉంటాయండి. అవి ఎట్లుంటాయంటే దానికి ఆకులు అనేవి ఉండవు, ఓన్లీ ముళ్ళులు ఒకటే ఉంటాయి. ఆ పళ్ళు కూడా అవి ముళ్ళు కనీసం అవి ఎట్లా ఉంటాయంటే ఏ రంగులో ఉంటాయంటే మన బీట్రూట్ ఉంటుంది ఆ యాంగిల్లో ఉంటాయండి. లోపలంతా పైన అంతా ముళ్ళులుగా ఉంటాయి. దాని చెట్లు ఆకులు ఉండవు, అవి నాగపాము పడిగేలాగా ఉంటుందో ఆ యాంగిల్లో ఉంటాయా వచ్చము. అందుకే దాన్ని నాగజముడు అని కూడా అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు అని అంటారండి. తర్వాత సంఖ్యాకాండము 11 పురాకుల వృక్షము. సంఖ్యాకాండము 11 5, 6, 7, 8 ఐగుప్తులో నువ్వు ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిది. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. ఇక్కడ 11వ అధ్యాయంలో మోషేరు ఇశ్రాయేలు ప్రజలు మాకు తినడానికి ఏం లేదని అక్కడ కోపడినప్పుడు మోషే గారు దేవునికి మొరపెట్టుకుంటారండి. ప్రభువా, ఈ ప్రజలు ఇలా ఆహారం అడుగుతున్నారు, నేనేం చేయాలని అట్లా దేవునికి ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన ఆలకించి దేవుడు ఇక్కడ పై నుంచి మన్నాను కురిపించిన వారిగా చూస్తున్నాము. మన్నాను కురిపించినప్పుడు అక్కడ ఉన్న వారంతా ఏమనుకుంటున్నారంటే దాన్ని చూసి అది తిన్న తర్వాత
ఐగుప్తులో మేము అంటే మా ఇంట్లో మా ఊర్లో మేము ఎలా తిన్నాము, చేపలను, కీరదోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుతున్నది. అంటే ఇక్కడ అది ఆ మన్నా మొన్న రూతక్క గారు చెప్పారు కదండి, మన్నా గురించి. అది కొత్తిమీర గింజల వల్లే చాలా బలమైన ఆహారం. అది దేవుడితో తినే ఆహారం అండి. అది మనుషులు మానవులు తినే ఆహారం కాదు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అది తినడము జరిగింది, ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులండి. దేవదూతలు తినే ఆహారము మానవులకు అక్కడ దేవుడు ఇచ్చాడంటే అది వారి అదృష్టం అండి. అది అప్పుడు ఈ కీరా దోసకాయలు, ఉల్లిపాయలు, తర్వాత కురాకులు ఇవన్నీ తిని అది అంతకంటే రుచిగా ఉంది అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనుకోవడం జరిగిందండి. మన తర్వాత కస్తూరి పుష్పము, కస్తూరి వృక్షము. యెషయా 35:1-2. యెషయా 35:1-2. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలదు, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చాలు సిస్టర్. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడండి. కింది వచనంలో చూసుకుంటే 3-4 వచనాల్లో సరైన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంతో ఇట్లా నుండి భయపడకుడి, ధైర్యముగా నుండి ప్రకటన చేయటక్క మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవుడు ఇక్కడ అరణ్యంలో ఎండిన భూమియు సంతోషించు, అడవి ఉల్లసించు కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పోయిను ఉల్లసించును. అంటే ఇక్కడ మనము సరైన చేతులను బలపరచుడి అంటే ఇది అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు, తర్వాత ఈ పుష్పాలు, ఈ వృక్షము మనకు శక్తిని, బలాన్ని, స్వచ్ఛతను కలగజేసే విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. తర్వాత యెషయా 41:20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. చాలా చేస్తాం. ఇక్కడ మనము అనేక చెట్లను చూడవచ్చు. దేవదారు వృక్షాలు చూస్తున్నాము, తుమ్మ చెట్లు చూస్తున్నామండి. తుమ్మ చెట్లు అంటే అండి మనము పల్లెటూరులో ముక్కు కుట్టించుకుంటారు, చెవులు కుట్టించుకుంటారు. ఇది తుమ్మ చెట్టు ద్వారానే మనము అంటే కొంతమంది షాప్ లో కుట్టించుకుంటూ ఉంటారు వెళ్ళి. కానీ అప్పుడు కాలంలో అయితే ఓన్లీ ఇట్లా షాపులకి వెళ్ళి ముక్కు కుట్టించుకోవడం అట్లాంటివి, పోగులు కుట్టించుకోవడం, చెవులు అవన్నీ లేవండి. తుమ్మ చెట్లు ఉంటాయి, తుమ్మ చెట్లతోనే మళ్ళీ తీసుకోవాలి. తర్వాత గుంజి చెట్లు, తైల వృక్షములు నాటించాను. అడవిలో సమాల వృక్షములు, సరళ వృక్షములు, నేరేడు వృక్షములు. నేరేడు చెట్లు, నేరేడు పండ్లు అంటే చాలా మందికి ఇష్టం కదండి. అవి ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి, బాగా తీయగా ఉంటాయి అవి. తర్వాత బ్లడ్ అది తిన్నా కూడా బ్లడ్ పడుతుందండి. తర్వాత చాలా మంది కవులు నేరేడు పండ్లను ఒక అమ్మాయి కళ్ళతో దాన్ని పోలుస్తారండి. నేరేడు పళ్ళతో అమ్మాయి కళ్ళను పోలుస్తా ఉంటారు, కవిత్వాలు రాస్తా ఉంటారు. ఈ విధంగా ఈ వృక్షాల గురించి మనము తెలుసుకోవచ్చు. వృక్షం, నేరేడు వృక్షములను నాటిదను, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. నీ రుజువు చూపించడాన్ని యాకోబు రాజు చెప్తున్నాడు. ఇక్కడ వృక్షములను వ్యాజ్యమాడుడని అంటే అక్కడ అనేక రకముల చెట్లను అట్లా నాటించడానికి ఇట్లా దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి.
తర్వాత దామడి వృక్షములు పరమగీతములు 4:3-13 ఉంది. దామడి వృక్షములు పరమగీతములు చదవండి అక్క, ఎవరు లేరా? ఎన్నో వచ్చినామక్క. చదవండి. మీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కనసలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నది. దేశోత్సవములు మంచికై దావీదు కట్టించిన నీ ముసుగు గుండా నీ కనసలు విచ్చిన దాడిమ ఫలం వలె నగపడుచున్నది. ఓకే, చాలా సిస్టర్. ఇక్కడ సొలొమోన్ గారు తర్వాత సంఘాన్ని గురించి స్త్రీతో పోల్చి ఇక్కడ వివరించడం జరిగిందండి. తర్వాత 1వ రాజులు 7. పరమగీతలు 3:8 చెప్తున్నాం. 1వ రాజులు 7వ అధ్యాయము 20వ వచనము. 7వ అధ్యాయము 1వ రాజులు 20:21 సిస్టర్ 7. ఏడో అధ్యాయం 21-22 20-21 సిస్టర్. మరియు 2 స్తంభముల మీద ఉన్న పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తునకు పైగా దానిమ్మ పండ్లను 200 దానిమ్మ పండ్లు ఆ పీఠం మీద వరుసలుగా చుట్టూ నుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములలో ఎత్తించెను. ఇక్కడ దావీదు గారు మందిరాన్ని నిర్మించేటప్పుడు అండి ఇక్కడ 2 స్తంభములను నిర్మించడం, అది దానిమ్మ పండ్ల ఆకారంలో ఉన్న స్తంభములను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధాలపు మండపంలో ఎత్తించాడండి. తర్వాత కుడి పార్శ్వం స్తంభమునకు ఇక్కడ 5, కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున 2 స్తంభాలు నిలబెట్టాడు కదండి. కుడి పార్శ్వ స్తంభమున ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వ స్తంభమునకు దానికి బోయాజు అని పేరు పెట్టానండి. ఇవి దానిమ్మ పండ్లతో ఉన్న ఇక్కడ స్తంభములను దానిమ్మ పండ్లతో నిర్మించడం జరిగిందండి సొలొమోను గారు మందిరం నిర్మించేటప్పుడు. ఈ విధానంలో దీన్ని చూడవచ్చండి. తర్వాత నిర్గమాకాండము 30 నిర్గమాకాండము 28:30-35 వరకు. నిర్గమాకాండము 34. నిర్గమాకాండము 28:30-35 వరకు సిస్టర్. నిర్గమాకాండము 28. సేవ చేయనప్పుడు అహరోను నిర్గమాకాండము 28:30-35 వరకు సిస్టర్. మరియు నీవు న్యాయ విధాన పథకమును ఉదయము 9 అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలుల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏపోదు నిల్పదంగిని కేవలము నీలిదారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నీట పని అయిన బోటు ఉండవలెను.
దాని అంచుల చుట్టూ నీల ధృవ రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమును బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువటంగి కింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండానట్లు దాని ధ్వని వినబడవలెను. చాలా చేస్తా. ఇక్కడ అహరోన్ గారు దేవుని మందిరంలోకి ప్రవేశించడానికి ఇక్కడ ఒక కవచాన్ని, అంటే యుద్ధ సమయంలో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఒక కవచాన్ని రెడీ చేసుకోవడము జరిగిందండి. అది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేళ్ల న్యాయ విధులను నిత్యము భరించెను. అంటే తర్వాత మరియు ఇక్కడ ఒక కవచము, అంటే యుద్ధంలో మనకు గాయాలు ఏమి తగలకుండా ఉండాలంటే మన కవచము, మనం వేసుకునే వస్తువులు అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలని కదండి. అది దాని నడుమ తల దూరుటకు రంధ్రములు ఉండెను, అది చినగకుండా. ఇక్కడ చాలా ఎంత పర్టికులర్ గా ఒక కవచాన్ని చేయడము జరిగింది, కుట్టించుకోవడము జరిగింది. దాని అంచుల చుట్టూ నీలి ధూమ రక్తములే దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగిల చుట్టూ తాలిపోవాలి. ఆ బంగారు గంటలు ఎందుకండి అక్కడ అంటే, అక్కడ ఎవరన్నా యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ యెహోవా అతను బయలుదేరినప్పుడు అక్కడ ఆ శబ్దానికి అక్కడ ఎవరు వచ్చేది తెలుసుకుంటారు కదండి. అందుకని అక్కడ బంగారు గంటలు దానికి అక్కడ వేయడము జరిగించండి. తర్వాత సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకుంటాడు. అంటే మందిరానికి వచ్చినప్పుడు మాత్రము అది ఇక్కడ అహరోను గారు అది ధరించుకోవడము జరిగింది. తర్వాత సిస్టర్ పరిమళ ద్రవ్యపు వృక్షము, పరమగీతములు 4:14, 4:14-15 పరమగీతములు. అంటే చదవండి అంటే పంతమంది సరే ఆంటీ. అక్కడ పరమగీతములు 4:14-15-16. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏపించుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. చాలా సిస్టర్. ఆ చిగురులు జటమాంసి, మరియు ఇక్కడ జటమాంసియు అంటే మనం ఇది యోహాను సువార్తలో కూడా చూడొచ్చండి. మరియా యేసు ప్రభు వారి పాదాలకు అత్తరు పూసింది కదండి, అక్కడంతా అత్తరు ఇంటితో నిండిపోయింది. ఇక్కడ జటమాంసి కుంకుమ అని జటమాంసి వృక్షాన్ని ఇక్కడ మనం చూడొచ్చండి. అది పరిమళ తైల వృక్షములు, లవంగపు పట్టు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలండి. కానీ ఇవి లవంగం పట్టు అంటే మనం దీన్ని వంటలలో ఉపయోగించుకుంటాం కదండి. ఇక్కడ సొలొమోన్ గారు ఏం చేశారంటే సంఘానికి రాశారండి. ఇదంతా సంఘాన్ని పోలుస్తున్నారు. ఒక స్త్రీని తీసుకొని ఇక్కడ సంఘాన్ని పోల్చడము జరిగిందండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు పూసుకుని ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలా సిస్టర్. మరి అక్కడ లాజర్ను స్వస్థపరిచిన తర్వాత దేవుడు అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా ఆ విధంగా జటమాంసి అత్తరు, అది చాలా విలువైన అత్తరు అండి. దాంతో దేవుని పాదాలను అక్కడ శుభ్రపరచడము జరిగిందండి. తర్వాత నిర్గమాకాండము 34-38 వరకు అండి.
నిర్గమాకాండము 30 34 అక్క. 34 నుండి 38 వరకు సిస్టర్. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. 37 చదవండి ఆంటీ. 38 కూడా చదవండి ఆంటీ. నీవు చేయవలసిన ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఓకే, చాలా ఆంటీ. ఇక్కడ యెహోవా మోషేతో అంటున్నాడండి, పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి గోపి చందమును గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేలని పని చొప్పున కలుపుడి. ఉప్పు గలది అంటే ఉప్పు చాలా స్వచ్ఛమైనది కదండి. తర్వాత ఏదన్నా వంటలలో వేసుకున్నా ఉప్పు అంటుంది అన్ని వేసి చూడు నన్నేసి చూడు. ఉప్పు వంటలలో ఉప్పు వేస్తేనే కదండి ప్రతి రుచికరమైనది అన్ని తెలిసేది. తర్వాత స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది సుగంధ ధూప సంభారంలో కొంచెము పొడి వేసాను. అంటే ఇక్కడ ఏంటంటే ధూప ద్రవ్యము ఇక్కడ అంటే అది దేవునికి ప్రతిష్టమైనదిగా ఎంచడానికి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఏదైనా పరిశుద్ధంగా ఉండాలంటే మన ఇంట్లో ఏం చేస్తామండి, అదే అన్యులు అయితే గినుక అవి ఊతిగడ్లు ముట్టించేసి టెంకాయ కొట్టి ఇల్లు కడుక్కొని నీట్ గా కుంకుమ అది ఇది పెట్టి చేస్తుంటారు కదండి. ఇక్కడ యెహోవాకు పరిశుద్ధమైనదిగా ఇది చేయడానికి ఇక్కడ ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 36 దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి సాక్ష్యపు మందసమును ఎదుట దాన్ని ఉంచవలెను. మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున నీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. ఇది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఉండాలని ఇక్కడ అంటే అపవిత్రం కాకుండా పరిశుద్ధంగా ఉండాలని ఇది దేవుడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. తర్వాత దాని వంటిది చేయవాడు 1 రాజులు 10:10 అండి. టైం అయిపోయింది, తొందరగా చదవండి. 1 రాజులు 10:10 మరియు ఆమె రాజున 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన సుగంధ గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఇక్కడ సొలొమోను గారి గురించి ఆయన పెద్ద జ్ఞాని అని చాలా తెలివైన వాడని అందరూ ప్రపంచమంతటా అక్కడ వ్యాపించిందండి. అక్కడ శుభాదేశపు తెలుసుకొని అవన్నీ తెలుసుకొని ఆయనను పరామర్శించడానికి అక్కడ రాజు ఆయనకు ఇక్కడ 240 మణుగుల బంగారు బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను శోభాదేశపు రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన విధానాన్ని మనం అక్కడ చూడవచ్చండి. తర్వాత టైం అయిపోయిందండి తొందరగా. అదే 1 రాజులు 19 అండి. 1 రాజులు 19:4 నుండి 19:4 నుండి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవా ఇక్కడ ఏలియా గారు ఇక్కడ బేతేలునకు అనే ప్రాంతం నుండి ఇక్కడ వచ్చారండి. తర్వాత బేతేలునకు భయపడి అక్కడ ఒక సమయంలో ఇక్కడికి ఏలియా గారు ఇక్కడికి రావడం జరిగిందండి. తర్వాత అక్కడ తను ప్రయాణం చేస్తుండగా ఒక్కరోజు ఇక్కడ బదిలీ వృక్షం కింద తను అక్కడ మరణాపేక్షకులు గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కడను కాను, ఇంత మటుకును చాలును, నా ప్రాణము తీసుకొనుము అని దేవునికి అక్కడ ప్రార్థన చేస్తున్నారండి ఏలియా గారు. అప్పుడు అక్కడికి దేవదూత వచ్చి తనకి ఒక అప్పము నీళ్ళ బుడ్డి ఇచ్చేవాడిగా చూస్తున్నాము. అది ఇంతకు ముందుకే చెప్పాను కదండి, అది దేవదూతలు తినే ఆహారము. తర్వాత దేవుడు తనకు అక్కడ ఇవ్వడం, తర్వాత తనకి తను ఎన్ని రోజులు ఎక్కడికి ప్రయాణించాలో ఏం చేయాలో అంత శక్తిని ఇక్కడ ఆ భోజనంలో తినడం ద్వారా ఏలియా గారికి రావడం జరిగింది. 40 రోజులు ప్రయాణించడం కూడా ఇక్కడ జరిగిందండి. ఇది ఓన్లీ ఇక్కడ బదిలీ వృక్షం కింద ఈ సంభాషణ జరగడం మనము చూడవచ్చండి. తర్వాత రేగు చేసే బదరీ వృక్షం అంటే అవునా సిస్టర్? ఓకే సిస్టర్. తర్వాత ఎహెచ్కేలు 27:5 ఎహెచ్కేలు 27:5 ఎహెచ్కేలు 27:5 నీ ఓడలను సరళ వృక్షం రాణితో కట్టుదురు, లెబానోను దేవదారు రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. చాలు సిస్టర్. ఇక్కడ దేవదారు లెబానోన్ మాన్లను దేనికి ఉపయోగిస్తున్నారండి? ఓడ నిర్మాణానికి ఇక్కడ ఉపయోగించడము జరిగింది. టైం లేదండి, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇర్మియా 23:15 కావున సైన్యం అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించింది గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. చదవండి సిస్టర్. ఇంకో వచ్చిన సైన్యం అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీకు ప్రచురములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమ పెట్టుదురు, వారు నన్ను ధృవీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చినని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన శక్తిని బట్టి పలుకుతుంది. చాలు సిస్టర్. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యెరూషలేము ప్రవక్తలు అపవిత్రత దేశమంతటా వ్యాపించాను అంటే అక్కడ వాళ్ళు ఏదో దేవునికి అసహ్యమైన కార్యాలు వాళ్ళవి చేస్తున్న వారికి మనం చూడవచ్చండి. అందుకు అక్కడ దేశమంతటా అపవిత్రత సంభవించింది. అప్పుడు తినుటకు త్రాగుటకును చేదు నీళ్లును నేను వారికి
ఇచ్చుతున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా తెలివిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ఇలా అంటున్నాడు అండి, తాగుటకు తినడానికి నేను మాసుపత్రి అనే వృక్షం ద్వారా, అది చాలా చేదుగా ఉంటుందండి, దాన్ని ఇక్కడ ఇస్తాను అని ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా మాట్లాడడం జరిగింది. తర్వాత 1 రాజులు 7:19 ఇస్తారు. 1 రాజులు 7:19 మరియు స్తంభముల మీద పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పముల వంటి పని గలవై ఉండెను. ఇక్కడ అంతే సిస్టర్. ఇక్కడ సొలొమోను గారు మందిరం నిర్మించిన సమయంలో ఇక్కడ తామర వృక్షముల స్తంభములు, ఒక పీటలు 4 మూరల మట్టుకు ఇక్కడ ఆ పుష్పములతో ఇక్కడ ఒక పీటలు నిర్మించడం జరిగిందండి. మందిర నిర్మాణం కోసము ఇది చేయడము ఇట్లా జరిగింది. తర్వాత లేవికాండము ముగిస్తానండి తొందరలో. లేవికాండము 21. లేవికాండము 21. తర్వాత 10-11. ప్రధాన యాజకుడు తన సహోదరులలో ఎవరి తల మీద తైలాభిషేకం పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవం వలనే గాని తన తల్లి శవం వలనే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. ఇక్కడ తర్వాత దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, లేవికాండంలో ప్రధాన యాజకుడు తన సహోదరులలో, అంటే ఇక్కడ దేవుడు అభిషేకించాలంటే అప్పుడు మనము ఫస్ట్ పవిత్రంగా ఉండాలి కదండి. అందుకు తైలాభిషేకము చేయాలంటే అపవిత్రము ఉండకూడదు. తర్వాత ఇక్కడ 11వ వచనం చూసుకుంటే అతడు శవం దగ్గరికి పోరాదు, తన తండ్రి శవం వలన తల్లి శవం వలన అపవిత్రత కాకూడదండి. అలా ఉంటే ఆ సమయంలో అభిషేకించడానికి అది దేవునికి ఆటంకకరంగా ఉంటుందండి. తర్వాత కిరీటము అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరం విడిచి వెళ్ళరాదండి. అభిషేకించిన తర్వాత అట్లా దేవునికి అపవిత్రమైన పనులు కానీ చేయకూడదని దానికి దూరంగా ఉండాలి. మళ్ళీ తర్వాత దేవదారు వృక్షం అండి. 1 రాజులు 7:19. దేవదారు వృక్షము 1 రాజులు 7:19. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. మరియు అతడు లెబోనోను అరణ్యపు నగరును కట్టించెను. దాని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరుసల దేవదారు స్తంభములను దేవదారు దూలములు వేయబడినండి. ఇక్కడ మందిర నిర్మాణం కోసము అనేక విధమైన చెట్ల నుండి అనేక విలువైన తర్వాత స్తంభములు, పీఠములు నిర్మించడానికి దేవుడు ఇక్కడ సొలొమోను గారు ఇక్కడ చెట్లను వాడుకోవడం జరిగిందండి. మరియు 40 స్తంభముల మీద
ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది కప్పబడేనండి. మందిర నిర్మాణం పైన పైన మూసివేస్తారు కదండి, పై కప్పు వేస్తారు కదా ఇంటికి, అప్పుడు దేవదారు కర్రలతో అది కప్పబడేను. తర్వాత ఆ స్తంభములను వరుస పైగా 15 చేసి చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు 3 వరుసలుగా పెట్టాడండి. తర్వాత 3 వరుసల్లో కిటికీలు ఒకదానినొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్క కిటికీల యొక్క స్తంభములు చెక్కవచంగా ఉండెను. అంటే చాలా భద్రంగా భద్రపరిచాడండి. చెక్కవచం అంటే చాలా భద్రంగా, అంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా గానీ మందిరానికి ఏం కాకుండానట్టు చాలా భద్రంగా దాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, 30 మూరలు. ఒక మండపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములు లావుగా దూలములను వాటి ఎదుట ఉండెను. తర్వాత తాను తీర్పు తీర్చుటకై యొక్క అధికార మండపమును కట్టించెను. తీర్పు తీర్చడానికి అంటే అప్పుడు కాలంలో రాజు కదండి, అప్పుడు తనకి ప్రత్యేకంగా తర్వాత తీర్పు తీర్చడానికి అంటే ఏదన్నా ప్రజలకు ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు తీర్చాలంటే తనకంటూ ఒక ప్రత్యేక మండపం కావాలండి. దానికి తీర్పు తీర్చుటకై ఒక అధికార మండపం అక్కడ కట్టించాడండి. అది నట్టిల్లు కొనలు మొదలుకొని దేవదారు కర్రలతో కప్పబడెను. అది అక్కడ తీర్పు తీర్చడానికి కట్టించడానికి ఒక అధికార మందిరము